వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆహార భద్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. TVAE-JC ఆధ్వర్యంలో ధర్నా. చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రభుత్వాల వైఖరిని ఖండించిన BRS నాయకులు. గీతా విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ ఫీస్ట్ కార్యక్రమం. సర్పంచ్ సంక్షేమానికి కృషి చేయాలన్న సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు. ఎన్నికలు ముగిసిన రాజకీయ కక్ష సాధింపులు. మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంపై అవగాహన. HAL పార్కుని పట్టించుకొని మున్సిపల్ అధికారులు. పేదపూడి మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఎంపీపీ కేతా తులసి ఆధ్వర్యంలో పేదపూడి మండలంలోని సర్పంచులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు. పేదపూడి మండలం పేదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పేదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో పేదపూడి మండలంలో దాదాపుగా 151 అభివృద్ధి పనులకు గాను 24,86,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, ఎంపీపీ కేతా తులసి, పేదపూడి మండల కూటమి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నా ఏప్రిల్లో అభిమానం చేస్తున్న సర్పంచులందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న AMC చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ శ్రీ సానా సేని గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రజా పరిషత్ సభ్యులు, ఎంపీటీసీలు, అదేవిధంగా గౌరవ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు మార్కెట్తో మాట్లాడి నాతో మాట్లాడేలాగా ఉంది అనే ప్లాన్ చేసుకుని ఆర్ఎస్కేలో మనం చూసుకుంటే ఈ కార్ సిస్టమ్ మన ఖరీఫ్ రవి 2 ఒకే కార్ సిస్టమ్ లో పెట్టి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఖర్చు పెట్టడం అనేది అత్యంత కీలకం. పూర్తి స్థాయిలో అత్యంత పారదర్శకంగా ఈ మండలంలో వచ్చిన గ్రాంట్ అంతా, నిధులంతా సక్రమంగా ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ, కూటమి నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ సర్పంచులు సాంకేతికంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి వాడు పదవి విరమణ చేస్తారు. కానీ ఒక గ్రామంలో ఒకసారి సర్పంచ్గా చేసిన తర్వాత వారికి గ్రామ స్థాయిలో ఉండే సమస్యల పట్ల కానీ, గ్రామ స్థాయిలో ఉండే విషయాల పట్ల కానీ సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. వారు ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా వాటిని పరిష్కారం కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. 5 సంవత్సరాలు మనకు పదవి ఇచ్చారంటే 5 సంవత్సరాల తర్వాత ఇంట్లో కూర్చొని సోలో వీడియోలు చేసుకోవడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడం కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరికి, గ్రామ సర్పంచ్ స్థాయి కాదు, వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంటు సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఏదైతే గౌరవ సర్పంచులుగా ఉండి ఈ సభలో గౌరవ సభ్యులుగా ఉన్న సర్పంచులు ఏప్రిల్ 2వ తేదీన బాధ్యత చేసిన నేపథ్యంలో ఇక్కడ అధ్యక్షుడు చాలా కార్యక్రమం వారిని హృదయపూర్వక ఈ కార్యక్రమం చేపట్టడం. వాళ్ళ సభలో అనేక ప్రభుత్వ శాఖలు వాటి వారి సమస్యల్ని గౌరవ సభ్యులుగా చర్చించడం. గౌరవ సభ్యులు కూడా అనేక సమస్యలను వారు లేవనెత్తడం జరిగింది. అభివృద్ధి పరిష్కారం చేయడం కోసం పడతాం. ఇటీవల కాలంలో మనం పనిచేసిన ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ,
తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారులు, కూటమి నాయకులు అందరూ సంతోషంగా సహకరించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అందరూ వారందరూ కూడా హృదయపూర్వకంగా సభ ద్వారా అదేవిధంగా ఇవాళ ప్రజాప్రతినిధులందరూ అర్థం చేసుకోవాల్సింది, అందరూ కూడా సమావేశాలకు హాజరు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని సమగ్ర సమావేశానికి మాట్లాడటం కాకుండా మీరు ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక అయిన తర్వాత సమావేశాలకు వచ్చి అక్కడ ఉన్న ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వారికి మాట్లాడే ఇబ్బంది ఉంది. వారు మాట్లాడలేరు. ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ 3 భాషలు, అన్ని భాషల్లోని వారికి మాట్లాడడానికి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు నాకు తెలిసి సభ్యులవర్గాన్ని చర్చించాక ఎంత పరిష్కరించిన కెపాసిటీ అందరికీ వల్ల వారిని ఆదర్శంగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరి సమావేశానికి హాజరై వారి భావాలను వ్యక్తం చేసి గ్రామాన్ని వారి భాగస్వామ్యం కావాల్సింది ప్రజాప్రతినిధులకి మక్కరాజుపేట్ గ్రామంలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన చెందిన ప్రజలు ఆహార పరిశుభ్రతకు కనీస ప్రమాణాలు పాటించకపోవడంపై మండిపడ్డ స్థానికులు. చేగుంట మండలంలోని మక్కరాజుపేట గ్రామంలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్న వై జంక్షన్ ఫ్యామిలీ ధాబాలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల పరిస్థితి చూసి గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు షాక్కు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధాబాలో వాడుతున్న మాంసం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం గమనించామని తెలిపారు. అంతేకాకుండా అక్కడ తయారు చేస్తున్న కూరలు, రొట్టెలపై ఈగలు గుంపులు గుంపులుగా వాలుతూ ఉండటం చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పరిశుభ్రతకు సంబంధించిన కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామ మహిళా సంఘాలు, ప్రజలు కలిసి డాబాపై ఆకస్మికంగా సోదాలు చేశారు. ఆ సమయంలో కుళ్లిపోయిన మాంసం నిల్వలలో ఉండటాన్ని ప్రత్యక్షంగా గుర్తించారు. దీనిని చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి ఆహారం తింటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు స్పష్టంగా హెచ్చరిస్తూ ఈ ఢాబాలో ఎవరు ఆహారం తీసుకోవద్దు, ఇక్కడ మాంసం, కూరలు అన్ని కుళ్లిపోయినవే అని తెలిపారు. అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే స్థానిక అధికారులు స్పందించి సంబంధిత ధాబాపై తనిఖీలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో భయం, ఆందోళన నెలకొంది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో 2 విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ సుమారు 19,000 మంది ఆర్టిజన్స్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ తక్షణమే వివక్షతను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులకు సంస్థలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులతో సమానమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. ఇదే సందర్భంలో అన్మ్యాన్డ్ వర్కర్లను టీజీ ఎస్పీడీసీఎల్లో ఆర్టిజన్లుగా గుర్తించినప్పటికీ టీజీ ఎన్పీడీసీఎల్లో ఇప్పటికీ గుర్తించలేదు. అనేక సంవత్సరాలుగా సంస్థపై ఆధారపడి విధులు నిర్వహిస్తున్న ఈ వర్కర్లు లైన్మెన్లతో సమానంగా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ప్రమాదాల్లో మరణాలు, అంగవైకల్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వారిని తక్షణమే సంస్థ విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. మార్చి 30, 2026 రోజున డివిజన్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం మరియు ఏప్రిల్ 2, 2026 రోజున సర్కిల్ ఆఫీస్ కార్యాలయం ముందు వంటవార్పు కార్యక్రమం, ఏప్రిల్ 7వ తారీఖున ఏపీడీసీఎల్ కార్యాలయం వరంగల్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పై సమస్యలన్నీ ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో ఏప్రిల్ 8 నుండి నిరావాదిక సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర కన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గోగులోతు శివకృష్ణ, వెలిశెట్టి రమేష్, ఆటికేటి రవీందర్, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభమైనాయి. వీరు దఫాలుగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ అందరి కార్మికులను అన్ని యూనిట్లను కలుపుకొని సంఘటితంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి గత సంవత్సర కాలం నుండి ఎన్నో పోరాటాలు చేస్తూ మరి ఈరోజు రోడ్డున పడడం జరిగింది. మరి ఈనాటి రిలే నిరాహార దీక్షల సారాంశం ఏంటంటే వాళ్ళకు కావాల్సిన హక్కులను వాళ్ళు కోరడం జరుగుతుంది. ఈ సంస్థలో ఒకే విధానం అంటే ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని చెప్పి చాలా కాలం నుంచి అన్ని యూనియన్లు కూడా పోరాటం చేస్తున్నాయి. అయినా కానీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్టిజన్ వ్యవస్థను మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికులను సంస్థలో చిన్న చూపు చూసే విధానంగా కొనసాగుతుంది. ఒక సంస్థలో పనిచేసినప్పుడు కార్మికులందరికీ ఒకే రకమైన సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పి అన్ని రెగ్యులర్ యూనియన్లు కానీ కాంట్రాక్ట్ యూనియన్లు కానీ అన్ని పోరాటం చేస్తున్న తరుణంలో కూడా ఈ మేనేజ్మెంటు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వీళ్ళకు రావాల్సిన హక్కులను మన సమానమైన ఉద్యోగ ఏవైతే వీరి క్వాలిఫికేషన్ తగ్గ పదోన్నతి పొందాలని చెప్పి కోరుకున్నా కానీ ఇవన్నీ రోజులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిణామం అనేది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి కార్మికులు రోడ్డున పడి ఈరోజు మన సంస్థలో మన రాష్ట్రానికి పేరు తెచ్చింది ఏంటంటే విద్యుత్ శాఖ. మరి ఇటు విద్యుత్ శాఖలో కార్మికులు ఎంతో కష్టపడి మరి ఎన్నో రంగాలుగా మన రాష్ట్ర అభ్యున్నతిలో పాలు పంచుకుంటూ విద్యుత్ శాఖ ముందుకెళ్తున్నది. మరి కరెంటు అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. మరి ఈ కరెంటు సంస్థలనే కార్మికులు అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. వాళ్ళు చాలని జీతాలతో గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ మరి వాళ్ళు రెగ్యులర్ పోస్టులలో మన కన్వర్షన్ చేయాలని చెప్పి కోరుచున్నా కానీ ఈ మేనేజ్మెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అదేవిధంగా ఉన్నది. మరి అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన మన సర్వీస్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మన స్టాండింగ్ ఆర్డర్స్ ఏవైతున్నాయో దాంట్లో 5 సంవత్సరాలకు ఒకసారి పదోన్నతి కల్పించాలని చెప్పి క్లియర్గా ఉన్నా కానీ మరి ఇప్పటి సుమారుగా 7-8 సంవత్సరాలైనా కానీ వారికి గ్రేడ్ చేంజెస్ అనేది చేయడం లేదు. అటు గ్రేడ్ చేంజ్ చేయరు, పదోన్నతి కల్పించరు. ఉద్యోగం మన ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో వీళ్ళు రోడ్డు మీద పడి మరి ధర్నాలు చేయడం అంటే మరి రానున్న వేసవి కాలంలో ప్రజలకు కానీ మన ఎన్నో రంగాల కార్మికులకు కానీ మరి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎటువంటి విద్యుత్ అనేది నిరంతరాయంగా రావాలంటే కార్మికులు రోడ్డున మరి పనిచేస్తేనే మరి నిరంతరాయంగా మన విద్యుత్ అనేది ఇవ్వగలుగుతాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కల్పించుకొని మరి రానున్న రోజుల్లో వీళ్ళు ధర్నాలకు తీయకుండా సమ్మెలకు వెళ్లకుండా చూడాలని చెప్పి మా అన్ని యూనియన్లు రెగ్యులర్ ట్రేడ్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో 327 కానీ 1104 కానీ CITV కానీ TRVKS కానీ ఏదైనా కానీ అందరితో పాటుగా మద్దతు ఇస్తూ మరి వీళ్ళను ఎటువంటి షరతులు లేకుండా మరి కన్వర్షన్లు కానీ అన్ని వీళ్ళకి కావాల్సిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కొండూరు శ్రీనివాస్, కంపెనీ సెక్రటరీ, 327. ఈరోజు ఆర్టిజన్ కార్మికులు JACI వాళ్ళు దపదపాలు ధర్నా కార్యక్రమం ఇచ్చుకొని ఈరోజు నుంచి 26 నుంచి 30 వరకు సర్కిల్ ఆఫీసుల ముందు, డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ పెట్టుకున్నారు. అలాగే ఆ తదుపరి జెన్కో ఆఫీస్ ముందు, NPDCL ఆఫీసుల ముందు, CPDS ఆఫీస్ ధర్నా పెట్టారు. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి సమ్మెలకు వెళ్తున్నారు. వీళ్ళకు మా పవర్ JAC తరఫున మా ఆల్ యూనియన్స్ మద్దతు తెలుపుతున్నాం. వీళ్ళకు న్యాయమైన కోరికలు కాబట్టి వీళ్ళకు పవర్ JAC తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం. ఆ రోజు వీళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళను ఇదే పవర్ JAC అందరం కలిసి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి నల్ల చొక్కాలతో వరంగల్లో NPDCL ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఆ రోజు సడన్గా అర్ధరాత్రి వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చి తీసుకున్నారు. అది ఏం తీసుకున్నారంటే ఆర్టిస్ట్గా తీసుకున్నారు. మేము అనుకున్నాం వీళ్ళను ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్గా తీసుకుంటారు అనుకున్నాం. మేము ధర్నా చేసిన ఉద్దేశం కూడా ఆ రోజు పవర్ JAC ధర్నా చేసిన ఉద్దేశం కూడా వీళ్ళను రెగ్యులర్ ఎంపీగా తీసుకోవాలని చేశాం. ఏదో మాయమాటలు. ఇప్పుడు మెయిన్ డిమాండ్ వాళ్ళ కన్వర్షన్ వాళ్ళకి ఏంటంటే గ్రేడ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం కన్వర్షన్ చేయాలి. ఆ రోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 2016లో వీళ్ళకి చెప్పినట్టు గ్రేడ్ చేంజ్ చేస్తామన్నారు. 5 సంవత్సరాల సర్వీస్ చేస్తే గ్రేడ్ చేంజ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు 10 సంవత్సరాలైనా ఈరోజు వరకు కూడా గ్రేడ్ చేంజ్ చేయలేదు. ఇలాగే వీళ్ళను లాస్ట్ 22 PRCలో కూడా వీళ్ళకి అన్యాయం చేశారు. PRCలో కూడా శ్రమ దోపిడీ వీళ్ళ చేశారు 2022లో. ఇప్పుడు 2016 PRC ఇప్పుడు వచ్చింది. ఇందులో అయినా వీళ్ళకు న్యాయమైన డిమాండ్లు వీళ్ళని కొరకు వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళకు మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ
ఖచ్చితంగా చేయాలని దీనికి మా పవర్ జేఏసీ తరఫున కూడా మద్దతు తెలుపుతున్నాం. ఎలాంటి స్టాండింగ్ ఆర్డర్స్ క్లోజ్ చేయాలి, ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి, ఒకే గౌడ్ కింద చేసి అందరూ విద్యుత్తులం ఒకటే రూల్స్ ఉండాలి. కాబట్టి దీనికి పవర్ జేఏసీ తరఫున మేము మద్దతు తెలుపుతూ ఎలాంటి పోరాటానికైనా వీళ్ళకు మేము సిద్ధంగా ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టిజన్ జేఏసీకి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. 1104 కర్నూలు జిల్లా అధ్యక్షునిగా చెప్తున్నాను, సంఘీభావం చెప్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. మోండా డివిజన్ పరిధిలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ పరిధిలోని రీజ్మెంటల్ బజార్ మదర్ తెరిసా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరపోయిన సంతోష్ యాదవ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించడానికి సంతోష్ యాదవ్ ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారులకు, ప్రయాణికులకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి చలివేంద్రాలను తాను కూడా నియోజకవర్గ వ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేస్తున్నానని, దీనిని ఆదర్శంగా తీసుకొని సంతోష్ యాదవ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అందరూ స్వచ్ఛందంగా ఇలాంటి సేవలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెంట టెంపుల్ కమిటీ చైర్మన్లు అరవింద్ యాదవ్, గౌరీ శంకర్, వెంకట్రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రెజిమెంటల్ బజార్లో త్రాగునీటి వాటర్ క్యాంపు పెట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా గత సంవత్సరం కూడా సంతోష్ యాదవ్ గారు మోండా డివిజన్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది పేద ప్రజలకు, ఇప్పుడే చూశారు మీరు జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగడం అంటే అందరూ షాప్లలో వెళ్ళి కొనుక్కోలేరు. వాటర్ బాటిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాటర్ క్యాంపులు పెడితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజు ఎండ పెరుగుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది. అందరికీ మంచి త్రాగునీళ్ళు, చల్లటి త్రాగునీళ్ళు అందించాలని వారి ఆలోచనకు అభినందనీయం. కరీంనగర్ నగర అభివృద్ధి పనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ నగర అభివృద్ధి పనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ నా ముఖం చూసి ఓటేయండి, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తాను అంటూ ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ తరపున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రతి డివిజన్ కు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక ఆ హామీలు గాల్లో కలిసిపోయాయని, ఇప్పుడు ప్రజలను మోసం చేసే రాజకీయాలు బయటపడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. యుఐడిఎఫ్ పథకం కింద 50 కోట్లతో 87 అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చి ఎన్నికల కోడ్కు ముందే టెండర్లకు పిలిచినా పనులు ప్రారంభించకుండా అర్ధరాత్రి టెండర్లను రద్దు చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రత్యేకంగా బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్ లో కరీంనగర్ మేయర్ కు కూడా సమాచారం ఇవ్వకుండా టెండర్లు రద్దు చేయడం చూస్తుంటే ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదని, బీజేపీ లోపలే కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమేయంతోనే ఈ వ్యవహారం నడిచిందా?
ఎవరి ఆదేశాల మేరకు టెండర్లు రద్దు చేశారో స్పష్టంగా చెప్పాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను నేరుగా ప్రశ్నించారు. రాత్రి 10:30 గంటలకు అధికారులను ప్రభావితం చేసి మేయర్ కు తెలియకుండా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు టెండర్ రద్దు చేయడం, ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉండి కూడా ఇద్దరూ కలిసి బేరసారాల రాజకీయాలు చేస్తూ కరీంనగర్ అభివృద్ధిని బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం, రాజకీయ లాభాల కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. నగరంలో రోజురోజుకి అవసరాలు పెరుగుతున్నాయని, గతంలో ప్రతి సౌకర్యాన్ని సమయానికి అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం సమయపాలన లేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. హామీలు ఇచ్చి ఓట్లు తీసుకోవడం కాదు, తర్వాత ప్రజలను మర్చిపోవడం ఇదేనా మీ పాలన అంటూ బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ని నిలదీశారు రవీందర్ సింగ్. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వాలు అధికారంలో ఉండే హక్కు లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. చెండూరు పట్టణంలోని గీతా విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ ఫీస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చెండూరు పట్టణంలోని గీతా విద్యా సంస్థలో ఇంగ్లీష్ ఫీస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంగ్ల భాషపై పట్టు పెంపొందించుకునేందుకు ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆంగ్లంలో ప్రసంగాలు, వాదనలు, నాటికలు మరియు పాటలు, బతుకమ్మ, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యవసాయ మార్కెట్, వెజిటేబుల్, సూపర్ మార్కెట్లను ప్రదర్శించారు. వారి ప్రతిభను చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు నరసింహాచారి మాట్లాడుతూ ఇంగ్లీష్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, ఆంగ్ల భాషపై మంచి పట్టు కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమం చివరలో విజేతలకు బహుమతులను అందజేసి అందరికీ అభినందనలు తెలిపారు. సర్పంచుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్న సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్. రాష్ట్రంలోని సర్పంచుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి జిల్లా సర్పంచుల ఫోరం నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సర్పంచులకు తగిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సరిపోను కేటాయించాలని కోరారు. గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా చెల్లించాలని కోరారు. సర్పంచులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాము అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సర్పంచులు అంతా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు అంతా రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొప్పుల వెంకటరెడ్డి కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడు కొప్పుల వెంకటరెడ్డి, సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టేకుల మంజుల, సంఘం రాష్ట్ర సలహాదారులు కె రవీందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తాండ్ర నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. నాగులపల్లి గ్రామంలో ఎన్నికలు ముగిసిన రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని పుష్పలత శ్రీశైలం యాదవ్ మరియు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో ఎన్నికలు ముగిసి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. పంచాయతీలో అధికార పార్టీ సర్పంచ్ భర్త తమకు గిట్టని వారిపై కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారని, ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని వర్గాలుగా విడదీస్తున్నారని ఇటీవల సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన పుష్పలత శ్రీశైలం యాదవ్ మరియు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి నిలబడ్డానని, తనపై రాజకీయ కక్ష సాధిస్తున్నాడని, ఒక బీసీ బిడ్డను రెడ్డికి పోటీ ఇవ్వడంతో తట్టుకోలేక గ్రామ కార్యదర్శితో ఒత్తిడి తెచ్చి తమకు సీఎంతో పరిచయాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని, తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చేశారని ఆరోపించారు. దుమ్మాట గ్రామంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంపై కళాకారుల ఆటపాటలతో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటల ద్వారా అంగన్వాడీ సేవల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ దేవి అంజయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కేవలం గుడ్లు, పాలు, పోషక ఆహారం మాత్రమే కాకుండా చిన్న పిల్లలు మరియు బాలింతలకు సమగ్ర ఆరోగ్య పోషక ఆహార సేవలు అందించే కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని గ్రామాలకు విస్తరించాలని ఆయన కోరారు. అంగన్వాడీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్లాక్ కోఆర్డినేటర్ భాస్కర్, అంగన్వాడీ సూపర్వైజర్ రేఖ మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఆటపాటల ద్వారా జ్ఞానం పెరుగుతుందని, పిల్లల క్రమశిక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పిల్లలను పరిశుభ్రంగా ఉంచడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నక్కా కుమార్, పాలకవర్గ సభ్యులు, దొమ్మాట, గాజులపల్లి, సూరంపల్లి, ముత్యంపేట గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయంపల్లి 262 డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ పార్క్ ని పట్టించుకొని మున్సిపల్ అధికారులు మరియు డివిజన్ నాయకులు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 262వ డివిజన్ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వరి నగర్ బస్ స్టాప్ వద్ద గల హెచ్ఏఎల్ పార్కు అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. గత 2 సంవత్సరాల నుండి పార్కులో ఉన్నటువంటి వ్యాయామ పరికరాలపై ప్రధాన ద్వారం గేటు, చెట్ల పెంపకం, ఆదరణ, హెచ్ఏఎల్ పార్కు పేరుతో ఉన్న బోర్డు, చిల్డ్రన్స్ ఆట స్థలాల పరికరాలపై, శోచ ఆలయాలపై పలు పత్రికల్లో, న్యూస్ ఛానల్లో ప్రసారాలయ్యాయి, ప్రచురించబడ్డాయి. కానీ ఎలాంటి మార్పు రాలేదు. పార్కులోని వ్యాయామ పరికరాల స్థలంలో వ్యాయామదారుడు వ్యాయామం చేస్తూ ఉండగా పరికరం ఊడిపోయి వ్యాయామదారుడి నడుము, తల భాగంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా చాలా వరకు వ్యాయామ పరికరాలు ఊడిపోయే స్థితిలో ఉండటం గమనార్హం. గతంలో పార్కు అభివృద్ధికి మంజూరు అయిన నిధులతో పార్కు అభివృద్ధికి శంకుస్థాపనలు జరిగాయి. కానీ ఎలాంటి అభివృద్ధి కాదు కదా. మున్సిపల్ అధికారులు పార్కు వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. అభివృద్ధి పట్ల నిర్లక్ష్య వైఖరి. అడిగితే పార్కు అభివృద్ధి అంతా కూడా కాలనీ అధ్యక్షులు, కాలనీ వాసులకే వదిలివేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా వ్యాయామ పరికరాలపై, పార్కు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేదంటే జోనల్ కమిషనర్ కి, డివిజన్ మాజీ కార్పొరేటర్, కుక్కట్పల్లి ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా టిఆర్ని న్యూస్ ఛానల్ ద్వారా పలువురు కాలనీవాసులు, సీనియర్ సిటిజన్స్, పార్కు వ్యాయామదారులు, నడకదారులు తదితరులు తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.